So guys, welcome back to the day 2. So guys, welcome back to the day 2 and time was just morning 6:30 avutundi. We are here to see the sunrise and hopes that asal levo sunrise because it is so much of cloudy and stuff. Same beach. అక్కడ ఆల్రెడీ బాయ్స్ అందరు లైన్గా పోతున్నారు కదా, మన వాళ్ళే అనమాట సన్ రైజ్ కోసం. సైకిల్ మంది కాదమ్మా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే 2. సో మార్నింగ్ ఆ సన్ రైజ్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వీఆర్ స్టార్టెడ్ టు ఫ్రెంచ్ కాలనీ. ఫ్రెంచ్ కాలనీలో కొంచెం అక్కడ చూసుకొని అక్కడ వినాయకుడు టెంపుల్ ఉందంట, అది చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ ది ఫ్రెంచ్ కాలనీ షూట్. దాని తర్వాత చూద్దాం. ఇప్పుడైతే లెట్స్ గో టు ఫ్రెంచ్ కాలనీ. ఫస్ట్ నేను ఫ్యూయల్ టాప్అప్ చేయించాలి. ఆల్మోస్ట్ కొట్టుకుంటుంది, అయిపోయింది, ఇందులో లేదు నాకు తెలిసి. ఇంకో ఫుల్ ట్యాంక్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోద్ది. ఇక్కడ లోకల్ తిరగడానికి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్తే సెట్. మాత్రం చేయకండి గ్యాస్ ట్రిపుల్ రైడింగ్. పాండిచ్చేరికి వచ్చి కూడా ట్రిపుల్ రైడింగ్ చేస్తారు కదా మై బాయ్స్. అట్లా ఉంటారు మరి విఎన్ఆర్ బాయ్స్ అంటే. లేదు, జస్ట్ జోక్. యాక్చువల్లీ రవికిషోర్ బైక్ వేరే దగ్గర ఉంది, అక్కడ నుంచి ఇలా తీసుకెళ్తున్నాడు అనమాట. అనా డైరెక్ట్ మధ్యలోకి వచ్చేస్తుంది తమిళనాడు. ఏంది బ్రేక్ఫాస్ట్ ఏమైందిరా? సో గైస్, ఫైనల్లీ వి గాట్ ది షెల్ హియర్ ఇన్ పాండిచ్చేరి, పుడుచ్చేరి. గెట్ డౌన్ ఎందుకు? సేఫ్టీ. ఓకే, సేఫ్టీ మెజరా? ఫుల్ ట్యాంక్.
720 రూపీస్ అంతేనా? 7 లీటర్ ఎంత పట్టింది? ఇంకా అంతే, చాలా ఉంది. అయ్యే దిస్ క్లస్టర్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అండ్ యూ సీ ఫుల్ ట్యాంక్ అయినా ఒక పాయింట్ చూపెడుతుంది. మేబీ ఏమంటారు, స్మాల్ ఇష్యూ అయి ఉంటుంది, పర్లేదు. సో గైస్, దిస్ ఈజ్ ది ఫ్రెంచ్ కాలనీ. అంటే ఇట్లానే మొత్తం ఈ చుట్టూరు, ఆ పక్క గల్లీ ఈ పక్క గల్లీ మొత్తం మీకు ఇట్లానే ఉంటాయి ఇల్లులు కలర్గా. సో మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇట్లా తీసుకోవచ్చు ఫొటోస్. అండ్ హియర్ ఇస్ అవర్ జీటీ. So guys, these people are from Hyderabad and they are clicking photos with our GT. So guys, it was lots of fun. The day 2 half had been completed. The time is 3:40 and now we are going back to our stay. From there to the Paradise Beach. అంటే పెద్దగా పాండిచ్చేరి బాగుంది అంతే. బాగుంది, విజిట్ చేయొచ్చు. అండ్ రీల్స్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. లెట్స్ మేక్ 10K. మేబీ వ్లాగ్ పెట్టే వరకు అయ్యింది ఉండొచ్చు లేదా అయ్యకపోయి ఉండొచ్చు, బట్ మీరు చేసేయండి. అండ్ యూట్యూబ్లో కూడా 2K చేసేసేయండి గైస్, 2K సబ్స్క్రైబర్స్. లెట్స్ గో. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత మిగతా విషయాలు ఏంటి అనేది చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ గ్రూప్ ట్రిప్ వల్ల కోఆర్డినేషన్ కానీ లేదా అందరితో ఉండడం కానీ కొంచెం గ్రూప్స్గా డివైడ్ అయినారు, అంటే కొంచెంగా లైట్గా. బట్ వెనెవర్ అందరూ ఒక దగ్గర ఉన్నారో దట్స్ కంప్లీట్లీ ఫైన్. అందరూ చాలా బాగుంటున్నారు. అండ్ ట్రస్ట్ మీ, వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి గ్రూప్ ట్రిప్స్ వేస్తేనే ద బాండింగ్స్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. యూ విల్ కమ్ టు నో ఈచ్ అదర్ అ లాట్ అండ్ చాలా బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్. బికాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ చాలా పెద్ద ట్రిప్ ఇది. అంటే ఐ మీన్ 30 మెంబర్స్ ట్రిప్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఫర్ అస్. అంటే నేను కూడా అసలు ఐ వెంట్ 5-10 అలా, కానీ 5-10 కూడా మ్యాక్సిమం చాలా తక్కువ వెళ్ళినా. కానీ ఇది ఏదో మా బీటెక్ 4th ఇయర్ అన్నందుకు వెళ్దాం, అందరం వచ్చాం, అలా ఉంటుంది మరి. యా, ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ బీటెక్ జస్ట్ గో ట్రిప్ ఫర్ ఎవ్రీ సెమిస్టర్. అండ్ ప్రతి సెమిస్టర్ అయిపోయాక ఒక ట్రిప్ వెళ్ళండి. దాట్ విల్ బీ రియల్లీ ఫన్ గైస్, ట్రస్ట్ మీ. ద డే 2 వ్లాగ్ అండ్ ఒక చిన్న నాప్ తర్వాత టైమ్ ఇస్ లైక్ 5:35 అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ప్యారడైజ్ బీచ్. మేము వెళ్ళేసరికి అక్కడ వాటర్ రైడ్స్ అవన్నీ క్లోజ్ అయిపోతాయి. బట్ ఈవెన్ దో ప్యారడైజ్ బీచ్ చూసుకోవాలి అని చెప్పేసి వెళ్తున్నాం. విచ్ ఇస్ లైక్ 17 kilometers ఫ్రమ్ అవర్ ప్లేస్ వేర్ ఈజ్ అవర్ హోటల్ ఈజ్. అండ్ అక్కడ నుంచి ఇంకా డిన్నర్ చేసి, సో గైస్ మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వెయిట్ చేస్తుండే అనమాట మా కోసం అని. అందరం వెయిట్ చేస్తుండే. ఇక్కడ ఇంకొంచెం వాళ్ళు వచ్చే ఉంది. అక్కడ నుంచి సాయంత్రం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ 14 kilometers 33 minutes. అయ్యో ఆపేసావా? సర్లే. తీయు. సో గైస్, టాలెంట్ ఆఫ్ విఎన్ఆర్ విజయ్ అట్లా ఉంటుంది అనమాట మనతోని. వస్తున్నా. చెప్పాక ఇలాంటి నారో బ్రిడ్జెస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అక్కడ చూడొచ్చు సన్సెట్. అండ్ ఇక్కడ నైస్ రివర్. ఫ్లో ఉంది కొంచెం. అక్కడ సైడ్ ఏంటది? అది ఓన్లీ 2 wheelers లేకపోతే ఏంటి? ఏదో 2-way ఉన్నప్పుడు మళ్ళీ అదేంటో. బట్ యూ సీ హౌ గుడ్ ఇట్ ఈస్. సన్సెట్ చూడండి గైస్, ఎంత బాగుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్.
బీచ్ వైబ్స్ వస్తున్నాయి. అంటే గోవాలో ఇలాంటి రోడ్డు ఒకటి తీసుకొని వెళ్ళి డిఫరెంట్ బీచెస్ కనెక్ట్ ఉంటాయి. ద సేమ్ ఫీలింగ్ హియర్ ఫర్ మీ. ప్యారడైజ్ బీచ్. ప్యారడైజ్ లో స్పీడ్ బోటింగ్ అంట. ఓహో ఇదేనా? అదే కాళ్ళలో తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా. Okay, Paradise Beach is basically famous for its water rides and water games and stuff, but it closes at 5 p.m. and we are here at 6:15. Nice. ఇదంతా ఇదే. ఇంకా మనం ఇక్కడ పెట్టుకొని ఒక చిన్న వీడియో తీసుకుందాం. ఆ వీడియో కూడా నేను మీకు ఇక్కడ వేస్తా, చూసి ఎంజాయ్ చేసేయండి. మాట్లాడు. హాయ్ గాయ్స్, మేము ప్యారడైజ్ బీచ్కి వచ్చాం. ఇప్పుడు రైడ్ చేయబోతున్నాం. మేము క్లోజ్ అయిపోయినాయి. ఓ షిట్, ఇప్పుడు ఎలా అండి మరి? లేదు, నడపరు ఎవరు. ఏం ఈవెంట్స్ లేకపోతే ఫుట్బాల్ నువ్వు ఎట్లా ఆడుతావు? ఫుట్బాల్ ప్లేయర్ బ్రో. సర్లే. యాక్చువల్లీ దిస్ ఆల్ విల్ క్లోజెస్ at 5:30. So if you are planning for Paradise Beach, make sure you be here at before 5. అమ్మా దీప్ వస్తుంది. So guys, witness the perfect golden hour. The perfect golden hour. అరే కొడిపందాల్లో కెమెరామెన్ ఇట్లా తిరిగారు. The perfect golden hour. Yeah. We miss you, Afzal, Sri. అంతే ఇద్దరు మిస్సింగ్ ఇంకా. Yes. And Harshini. ఎందుకట్లా పోయినారు అసలు? ఫోటో కోసం. అచ్చా, ఇప్పుడు అందులో ఫోన్ పెడతారా? ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వచ్చి ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఇప్పుడు విషయం కనిపిస్తుందా? పర్ఫెక్ట్. కమోడ్ లాగా లేదు. లేదు. ధవన్, హలో మిస్టర్. ఇదేంటి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది నా కోట. ఇటు నుంచి అటాక్ చేస్తే ఇటు నుంచి పారిపోతాం, ఇటు నుంచి అటాక్ చేస్తే అట్లా పారిపోతాం, చుట్టూ అటాక్ చేస్తే పైకి వెళ్ళిపోతాం. వాళ్ళకి హెలికాప్టర్లు ఉండవు అనుకోవచ్చు, వాళ్ళంతా చదువుకోలేదు. నాకు మాత్రమే ఉంది అంటే చేసుకుంటుంది ఆడ ప్రశాంతంగా. ప్రతిభ క్యాస్ట్ ఏం ప్రతిభ ఇది? సూర్య చూపెట్టాను ఫస్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, ఫస్ట్ ప్రైజ్. అయ్యా అరే నా ఇజ్జత్ తీసేస్తున్నావు కదరా. సర్లే, దిస్ ఈస్ సో నైస్. ట్రెకింగ్. ఓ సూపర్. Surya, come and explain. నాకు రెంట్ కావాలి, టార్చ్ 10 రూపాయలు. Dhawan, it's shooting. Come and explain.
నన్ను బ్లాగ్ తీయని అట్లే. ఇది టెంపుల్ అని అన్నారు. ఇదేంటి? ఓకే ఓకే. మాన్సా, షో మీ యువర్ ఆర్ట్. హాయ్. నమస్కారం. తమిళ్లో ఏమంటారు? వనక్కం. వనక్కం. ఎల్లారికి నమస్తే. సో గైస్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ ది ప్యారడైజ్ బీచ్ అండ్ యా ఇప్పుడు హోటల్కి వెళ్ళేసి అక్కడెక్కడ తినేసి మళ్ళీ మన చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళేసేయాలి. రేపటి ప్లాన్స్ ఏందో ఐ హావ్ నో ఐడియా. ఐ హోప్ యూ ఎంజాయ్ ది వ్లాగ్ అంటిల్ నౌ అండ్ like, share and subscribe for more. Thank you so much for watching.